చెప్పిండు వచ్చి పబ్లిక్ మీద గరీబ్ వాళ్ళ మీద మన్ను పోసి కడుపులో కాల్చిండు. కడుపులో కాల్చినట్టు కదా పిల్లలు వాళ్ళ ఉసురు తగ్గుతుంది, మంచిది కాదు ఇది. గరీబ్ వాళ్ళకు న్యాయం చేయాలి. వాళ్ళు న్యాయం చేసారు, వీళ్ళు ఏం చేసారు వచ్చి రేవంత్ రెడ్డి ఏం చేసాడు? ఏం చేయలే వచ్చి మహిళలు కోటేశ్వరాలు చేస్తాడు కదా. అక్కలు చెల్లెళ్ళు తమ్ముళ్ళు అని ఇప్పుడు వాళ్ళ మీద మన్ను పోసే ఇప్పుడు ఎట్లా బతకాలి? కొలువి మనం పిల్లలకి అందరు కొలువి మన్ను పోసాడు. పొట్టలు కొట్టేది వాళ్ళకు దూటి చూపి మనం బతకనికి కొలువు చూపి మన వాళ్ళకు వీడికలు అన్నకి తీసేసాడు కొలువులు చూపి మనం. వాళ్ళంతా మంచి చేసాడు, వాళ్ళంతా మంచి చేసాడు. ఈయన వచ్చిన శ్రద్ధ పబ్లిక్ ఖరాబ్ అయిపోయింది, మొత్తం ఖరాబ్ అయిపోయింది, మొత్తం ఖరాబ్ చేసాడు. మంచిగా ఉండే కేసీఆర్ మంచిగా ఉండే, అవును మంచిగా ఉండే. ఇప్పుడే గరీబ్ వాళ్ళ మీద మనం వస్తుంది, గరీబ్ వాళ్ళ మీద మనం వస్తుంది. రెండేళ్ల నుంచి ఎక్కిస్తుంది. 3 సార్లు 4 సార్లు చెప్పండి వచ్చిండు. ఆయన గొడవ అలా మనుషులు ఉన్నారని చెప్పారు, సావరి అంటుడు. అది న్యాయమేనా? మనుషులు ఉన్నారన్న ఒక పిల్ల వాళ్ళనే ఉంది, సావని అంటారు. అదేనా పద్ధతి? ఎవరంటారు? తీసేటాడు, సామాన్ తీసేటాడు, గులగొట్టేటాడు. ఎక్కడ పోతారు? సావనియా? పబ్లిక్ సావనియా? హైదరాబాద్ బతికే పరిస్థితి లేదు, లేదు బతికే పరిస్థితి లేదు. బిచ్చమాడుకోవాలి, బిచ్చగా తీయేస్తుడు. వచ్చి దిగిపోమాను, ఉండదు దిగిపోమాను. 5 ఏళ్ళు ఉండే అవసరం లేదు. రాడు 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 ఆయన వచ్చే పదర్శే లేదు. పేరుకేమో మహిళలు కోటేశ్వరాలు ఎవరు చేయలే, ఎవరినేం చేయలే.